డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను ఖండించారు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు పేకాట సర్వసాధారణమనడం సరైన పద్ధతి కాదన్నారు. ఇక్కడి ప్రజలు కాయకష్టం చేసుకుని జీవిస్తుంటారని చెప్పారు. రాజకీయ పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు కొత్తపల్లి సుబ్బారాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా ఇటువంటి జిల్లాలో ఆయన రొటీన్గా ఆయన ఉంటారు. నేను వేరే విధంగా అంటలేదు. పేకాట అన్నది మాకు కామను అంటే ఇంత కష్టజీవులను ఒక్కసారిగా వీళ్ళంతా పేకాట రాయుళ్ళు అని చెప్పడం అన్నది చాలా 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 వాడరానటువంటి పదం, వాడరానటువంటి మాట. ఎందుకంటే ఒక్క మాటలో మీరు యావత్ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానికం అందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 100% మంది అందరూ కూడా పొద్దున్న లేస్తే ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తెల్లవారులు పేకాట వచ్చా తప్ప వీళ్ళకి ఏమీ రెండో పని లేనటువంటి సోమరిపోతులు దుర్వ్యసనాలకి సంపూర్ణంగా అలవాటు పడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ ప్రజానికాన్ని చెప్పడం అన్నది సరైనటువంటి విధానం కాదు. ఇప్పుడు పేకాట అన్నది ఎప్పుడు కూడా పేకాటని కానీ గుండాటిని కానీ జూదాలను కానీ లేకపోతే బెట్టింగ్స్ కానీ లేకపోతే వేరే ఉన్నటువంటి హార్స్ రైడింగ్ ఇటువంటి వీటిని మనం ఒక రాజకీయాల్లో మనం ఉన్నటువంటి వ్యక్తులను దాటిని ఎప్పుడు కూడా సంబంధించి మాట్లాడకూడదు.